నేను మీకు ఇప్పుడు డీసీ టు డీసీ మాట 5 యాంపేర్ బక్ కన్వర్టర్. ఇది అంటే 5 యాంపేర్ వరకు ఇది మనకు తట్టుకోగలదు. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ కటింగ్ ఇచ్చారు కదా, ఓపెన్ చేసాం. దీని లోపల ఏమేమి ఇచ్చాడో చూద్దాం. కవర్ కూడా యాంటీ స్టాటిక్ కవర్ మాట. అంటే మన బాడీలో ఉన్న వోల్టేజ్ ఈ పీసీబీకి తగిలి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం కవర్స్ ఇస్తారు. కంప్యూటర్ మదర్ బోర్డు కానివ్వండి, హార్డ్ డిస్క్ కానివ్వండి, అలాంటి వాటికి. అంటే మన బాడీ తగిలి ఏమన్నా మన బాడీలో ఉన్న వోల్టేజ్ ద్వారా ఇవి డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం దీనికి ఇలాగ ఇస్తాడనమాట. ఇప్పుడు ఓపెన్ చేసాం. మనకి ఇచ్చిన సామాన్లు దేనికంటే హీట్ సింక్ మాట. ఇది హీట్ సింక్. దీని మీద చిన్న ఇది కవర్ లాగా ఉంటుంది. ఇది తీస్తే మనం ఈ రెగ్యులేటర్ ఉంది చూసారా, ఈ రెగ్యులేటర్ ఇది ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ఈ రెగ్యులేటర్ మీద ఏముంది, XL4015 అని ఉంది. రెగ్యులేటర్ బాగా చూడండి, XL4015. ఈ రెగ్యులేటర్ ఐసీ పేరు 4015 అన్నమాట. XL4015 పైన ఉన్నది కంపెనీ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిన పేరు మాట. అది ఈ రెగ్యులేటర్ అన్నమాట మొత్తం కంట్రోల్ చేసేది. చూసారు కదా, మొత్తం వాల్ట్ మీటర్ ఎలా ఉందో మనకి. స్క్రూ ఇదే. అసలు ఎలా పట్టుకోవాలి దీన్ని, రెగ్యులేటర్ చూపించడం కోసం మీకు అలా చూపించాను. ఇదేమో ఇన్పుట్ మాట. అంటే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి. అంటే డీసీఏ ఇవ్వాలి, మళ్ళీ ఏసీ ఇవ్వకుండా. బ్రిడ్జ్ రెక్టిఫైర్ వేసి మీరు డీసీ దీనికి ఇవ్వాలన్నమాట ఇన్పుట్. 35 volts ఇస్తే బెస్ట్. ఇన్పుట్ 38 volts అని ఇచ్చాడు, మీరు 35 ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు ఎస్ఎంపిఎస్ ఉందనుకోండి, ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చే పవర్ సప్లై 35 volts లేకపోతే 36 volts అలాగా మీరు దీనికి ఇవ్వచ్చు. 5 యాంపేర్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, 5 యాంపేర్ ట్రాన్స్ఫార్మర్ 35 volts అలాగా మీరు ఇన్పుట్ దీనికి ఇవ్వచ్చు. ఇదేమో వోల్టేజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రీసెట్. ఇది వోల్టేజ్ని అడ్జస్ట్ చేయడానికి అనమాట. అవుట్పుట్ వోల్టేజ్ మీకు ఎంత కావాలి, 1.5 volts కావాలా, లేకపోతే 3 volts కావాలా, 6 volts కావాలా, 12 volts కావాలా, 20 volts కావాలా అన్నది మీరు వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ప్రీసెట్ని ఉపయోగించాలి. ప్రీసెట్ని అడ్జస్ట్ చేస్తే మీకు వోల్టేజ్ తగ్గడం పెరగడం అన్నది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదేమో చూస్తే అవుట్పుట్. ఇదేమో అవుట్పుట్ మాట. అంటే అడ్జస్ట్ అయిన వోల్టేజ్ మీకు అవుట్పుట్ ద్వారా ఇలా వస్తుంది. ఇది ఇన్బిల్ట్ ఆన్బోర్డ్ వాల్ట్ మీటర్. ఆన్బోర్డ్ వాల్ట్ మీటర్ మాట ఇది. ఇదేమో ఫ్రీక్వెన్సీ కోసం, జస్ట్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ కోసం ఇది ఇచ్చాడు. చెప్పాను కదా, ఐసీ అవుతే మాత్రం 4015. అందుకే దీన్ని ఏమంటారంటే డీసీ టు డీసీ 5 యాంపేర్ బక్ కన్వర్టర్ XL4015 అని పిలుస్తారు. XL4015 అడ్జస్టబుల్ పవర్ సప్లై. అంటే ఈ రెగ్యులేటర్ మనకి 5 యాంపేర్ వరకు లోడ్ని, అవుట్పుట్ లోడ్ని తట్టుకోగలదు. ఇప్పుడు దీంతో పాటు ఇవి ఇచ్చాడు, హీట్ సింక్ ఇచ్చాడు. హీట్
హీట్ సింక్ ఇలా ఉంది కదా, దీని మీద పేపర్ ఉంటుంది. ఇది ఉంది కదా పేపర్ తీసి ఇలా తీసి పేపర్ తీసి మీరు అంటించేయడమే. లాస్ట్ బిగించిన తర్వాత అంటిద్దాం. దేని మీద అంటించాలి అంటే దీని మీద అంటిస్తారు. ఎందుకంటే ఈ ఐసీ లోడ్ ఉన్నప్పుడు హీట్ ఎక్కుద్ది, ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అయ్యి ఐసీ పోకుండా ఉండడం కోసం మీకు ఈ హీట్ సింక్ అన్నది ఇస్తాడు. ఇది అల్యూమినియం హీట్ సింక్. హీట్ ట్రాన్స్ఫర్ కోసం ఈ హీట్ సింక్ను ఉపయోగిస్తారు. ఇలా తీసి ఇలా దీని మీద అంటించేయడమే. ఇలాగ అంటిస్తారు అన్నమాట. ఇలాగ అంటించేయడమే. కాగితం తీసేస్తే అంటిపోద్ది. కాగితం తీసి జస్ట్ ఇలాగ అంటించేస్తే అంటిపోద్ది అన్నమాట. ఇప్పుడు నేను దీనికి పవర్ సప్లై ఇచ్చి అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ బిగించి ఇట్లన్నిటిని నేను ఇందులో బిగించిపోతున్నాను. ఈ బాక్స్లో. ఇదేమో 16 ఆంపియర్ బాక్స్ అన్నమాట. ఈ స్విచ్ బోర్డ్స్కి ఉపయోగిస్తారు. అన్బ్రేకబుల్ 6 and 16 ఆంపియర్. నేను ఇప్పుడు ఈ స్టెప్ డౌన్ కన్వర్టర్ని ఇప్పుడు నేను అల్యూమినియం హీట్ సింక్ బిగించాను. ఇది అల్యూమినియం హీట్ సింక్. ఇది బిగించాను. ఇప్పుడు నేను ఈ స్టెప్ డౌన్ కన్వర్టర్ 5 ఆంపియర్ స్టెప్ డౌన్ కన్వర్టర్ని బిగించి నేను మీకు చూపించిపోతున్నాను. అలాగే వీటికి నేను ఉపయోగించే స్క్రూస్ M3 స్క్రూస్ ఉపయోగిస్తున్నాను. 15 mm. వీటిని M3 స్క్రూస్ అంటారు. 15 mm అంటారు నేను ఉపయోగించే స్క్రూస్. అలాగే నేను దీనికి హోల్స్ పెట్టాను నేను. అలాగే ప్లాస్టిక్ స్పేసర్స్ని పెట్టి అంటించాను అనమాట. గమ్ పెట్టి అంటించాను. ప్లాస్టిక్ స్పేసర్స్ ఇవి. ఇప్పుడు నేను దీన్ని ఫుల్గా బిగించి నేను మీకు చూపించబోతున్నాను. ఫుల్గా బిగించి కనెక్షన్ ఇచ్చి నేను మీకు చూపించబోతున్నాను. నేను ఇప్పుడు ఇది మొత్తం కనెక్షన్స్ అన్నీ ఇచ్చాను నేను. ఇదేమో ఇన్పుట్ కనెక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ IN రాసింది ఇన్పుట్ నేను ఎంత వోల్టేజ్ ఇచ్చానంటే చూడండి. ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది అవుట్పుట్ వోల్టేజ్ అన్నమాట. చూసారా, ఇది మీకు ఇక్కడ వాల్ట్ మీటర్లో చూపిస్తుంది కదా, ఇది అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ చూసారా, ఇక్కడ అవుట్ అని ఉంది, ఈ LED వెలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బటన్ని నేను ఇక్కడ ఈ బటన్ నొక్కగానే ఇది ఇక్కడికి వచ్చింది LED. ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది? 17 volts ఇస్తున్నాను. ఇన్పుట్ వోల్టేజ్ నేను 17 volts ఇస్తున్నాను. కాబట్టి అన్న దాని దగ్గర LED వెలుగుతుంది. అంటే ఇన్పుట్ వోల్టేజ్ని ఇది చూపిస్తుంది. ఇన్పుట్ ఎంత వోల్టేజ్ వస్తుంది అన్నది ఇది చూపిస్తుంది అన్నమాట. ఇన్పుట్ వోల్టేజ్ 17.2 వస్తుంది అన్నమాట. 17.21 అలా 1 కానీ 2 కానీ అలా వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఎంత వస్తుంది? అవుట్పుట్ 4.6లో పెట్టాను నేను. అవుట్పుట్ 4.6 volts వస్తుంది. 4.6 volts DC. ఇప్పుడు ఈ అవుట్పుట్ వోల్టేజ్ని నేను అడ్జస్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ప్రీసెట్ ఉంది కదా, ప్రీసెట్ ఉంది. ప్రీసెట్ని స్లోగా అడ్జస్ట్ చేస్తున్నాను. స్లోగా అడ్జస్ట్ చేస్తున్నప్పుడు మీకు చూడండి 4.2, 4.1, 3.9, 3.7, 3.6, 3.5, 3.3 volts, 3 volts. ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది? 3 volts వస్తుంది. అది నేను ఇంకా తిప్పుతుంటే 2.9 volts వస్తుంది. ఇంకా తిప్పుతుంటే 2.7 volts వస్తుంది. అలాగా 2.5 volts, 2.4 volts, 2.2 volts. ఇప్పుడు 1.9 volts వస్తుంది. కానీ అడ్జస్ట్ చేస్తే 1.7 volts వస్తుంది. కానీ నెమ్మదిగా తిప్పుతున్నాను ప్రీసెట్ని. చూడండి 1.4 volts వస్తుంది, 1.3 volts వస్తుంది,
అలాగా 1.2 వోల్ట్స్ వస్తుంది. అలా మనకి ఎంత వోల్టేజ్ కావాలంటే అంత అంత వోల్టేజ్ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు 1.2 వోల్ట్స్ వరకు వస్తుంది. ఇక దగ్గర అన్నది లేదు. అంటే అవుట్పుట్ వోల్టేజ్ 1.2 వోల్ట్స్ అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతున్నాను ప్రీసెట్ని. అంటే వెనక తిప్పుతున్నాను. 1.7 వోల్ట్స్ వస్తుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. 2.2 వోల్ట్స్ అనుకోండి. 2 వోల్ట్స్ ఇది కరెక్ట్గా 2 వోల్ట్స్. ఇప్పుడు చూడండి 2.1 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి 2.2 వోల్ట్స్ అలాగే అడ్జస్ట్ అవుతుంది. 2.5, 2.7, 2.8, 2.8 వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎల్ఈడి కూడా పెడుతున్నాను. 12 వోల్ట్స్ మాట. ఈ ఎల్ఈడి ఉంది కదా, ఇది ఈ ఎల్ఈడీస్ 12 వోల్ట్స్కి వెలుగుతాయి. ఇప్పుడు చూడండి, నేను 2.8 వోల్ట్స్కి ఎలగట్లేదు ఎల్ఈడీస్. నీ బల్లి పెడుతున్నాను. మళ్ళీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. 3 వోల్ట్స్ వస్తుంది. 3 వోల్ట్స్కి ఎల్ఈడి లైట్గా చిన్న వెలుగుతుంది. 3.6 వోల్ట్స్ వస్తుంది. ఎల్ఈడి కొంచెం బ్రైట్నెస్ పెరిగింది. 3.8 వోల్ట్స్, 3.4 వోల్ట్స్. ఇప్పుడు కరెక్ట్గా 4 వోల్ట్స్ వస్తుంది అవుట్పుట్ వోల్టేజ్. వాల్ట్ మీటర్లో మీకు చూపిస్తుంది అవుట్పుట్ వోల్టేజ్ 4.2 వోల్ట్స్, 4.5 వోల్ట్స్, 4.9, 5. నేను స్పీడ్గా తిప్పుతున్నాను. ఇంకా 5.5, 5.9, 6, 6.2 అలా రెండో ఎల్ఈడి కూడా వెలుగుతుంది చూడండి. 6.7, 6.9 అలా ఇంక్రీజ్ అవుతుంది. 7 వోల్ట్స్కి అవతల ఎల్ఈడి కూడా బ్రైట్నెస్ పెరిగింది. 7.6 వోల్ట్స్, 7.9, 8 వోల్ట్స్, 8.2, 8.3, 8.8 అలా 8.9, 9.3, 9.4, 9.7, 9.9, 10 వోల్ట్స్ మాట. ఇప్పుడు చూడండి 10.4, 10.5, 10.7, 10.9 అలా 11.5 వోల్ట్స్ అలాగా. ఇప్పుడు చూడండి, మళ్ళీ వోల్టేజ్ తగ్గిస్తున్నాను. 10.9, 9.5, 9.3, 9. ఎయిట్ 8.3 వోల్ట్స్, 8.7, 7. ఇప్పుడు వోల్టేజ్ ఇక డిగ్రీస్ అవుతుంది. నేను తగ్గిస్తున్నాను అనమాట వోల్టేజ్ని. ప్రీసెట్ ద్వారా అడ్జస్ట్ చేస్తున్నాను వోల్టేజ్ని. ఇప్పుడు 4.9, 4.4, 4.3, 4.3.8 అలాగా. ఇది అడ్జస్టబుల్ మాట, అడ్జస్టబుల్ వోల్టేజ్ అన్నమాట. మీకు అవుట్పుట్ ఎంత వోల్టేజ్ కావాలంటే ఈ ప్రీసెట్ని అడ్జస్ట్ చేసుకుంటే మీకు అంత వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఈ అవుట్ అన్న దాని దగ్గర ఈ ఎల్ఈడి వెలుగుతుంది. అవుట్ అన్న దాని దగ్గర ఈ ఎల్ఈడి వెలుగుతుంది. ఇక్కడ చూసారా, ఈ రెడ్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది అవుట్ అన్న దాని దగ్గర. ఇప్పుడు లైట్స్ ఒకసారి ఆప్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది అవుట్ అన్న దాని దగ్గర ఈ ఎల్ఈడి వెలుగుతుంది. అంటే మీకు చూపించేది ఈ ఎల్ఈడి ఎప్పుడైతే అవుట్ అన్న దాని దగ్గర వెలిగిందో అవుట్పుట్ వోల్టేజ్ని ఈ వాల్ట్ మీటర్లో మీరు చూస్తున్నారు. అవుట్పుట్ వోల్టేజ్ని ఈ వాల్ట్ మీటర్లో చూస్తున్నారు అన్నమాట. అదే ఇక్కడ ఇన్ అన్న దాని దగ్గర ఈ ఎల్ఈడి వెలిగింది అనుకోండి, ఎల్ఈడి వెలిగితే ఇన్పుట్ వోల్టేజ్ని మీరు చూస్తున్నట్టు లెక్క.
ఇప్పుడు నేను మళ్ళీ వాల్ట్ మీటర్ ఆన్ చేస్తున్నాను. ఇందాక మనం 3.8 వోల్ట్స్లో పెట్టాం. అలాగా మళ్ళీ ఆన్ చేసిన తర్వాత కూడా 3.8 వోల్ట్స్లోనే ఉంది. ఎందుకంటే ఇది మాన్యువల్ ప్రీసెట్ టైప్ కాబట్టి 3.8 వోల్ట్స్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ 3.8 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే బటన్ని మనం ప్రెస్ చేద్దాం. ఇదే అవుట్ అన్న దాని దగ్గర ఈ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు ఇన్పుట్ వోల్టేజ్ చూపిస్తుంది. ఇన్ అన్న దాని దగ్గర వచ్చింది అంటే వాల్ట్ మీటర్ ఇన్పుట్ వోల్టేజ్ కనెక్ట్ అయింది. 17.3 వోల్ట్స్ చూపిస్తుంది కదా, ఇది ఇన్పుట్. మళ్ళీ అవుట్పుట్ వోల్టేజ్ మనం చూడాలనుకుంటే అవుట్ దగ్గర నొక్కితే 3.8 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్ట్ మీటర్ ఉంది కదా, ఈ వాల్ట్ మీటర్ మనకు అవసరం లేదు, ఆపేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ బటన్ నొక్కే ఉంటే వాల్ట్ మీటర్ ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ బటన్ నొక్కే ఉంటే మళ్ళీ ఇదే బటన్ మనం ప్రెస్ చేసామంటే వాల్ట్ మీటర్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఇన్పుట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అన్నది మనం చూసుకోవాలంటే ఈ బటన్ నొక్కాలి. ఇన్పుట్ అవుట్పుట్ చేంజ్ అవుతుంటుంది అన్నమాట వాల్ట్ మీటర్. ఇప్పుడు ఇన్పుట్ అన్న దాని దగ్గర ఎల్ఈడి వెలుగుతుంది అంటే వాల్ట్ మీటర్ ఇన్పుట్ వోల్టేజ్ని చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అవుట్ అన్న దాని దగ్గర ఎంత వస్తుందో అన్న చూద్దాం. అవుట్పుట్ దగ్గర వాల్ట్ మీటర్ కనెక్ట్ అయింది, 3.8 వోల్ట్స్ చూపిస్తుంది మీకు. ఇది బాగుంది, వోల్టేజ్ స్టెప్ డౌన్ కన్వర్టర్. మనకి ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ ఇస్తుంది. దీనికి ఇన్పుట్ వోల్టేజ్ 4 వోల్ట్స్ టు 38 వోల్ట్స్ అని చెప్పారు ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ అయితే 1.2 వోల్ట్స్ నుంచి 35 వోల్ట్స్ వరకు అవుట్పుట్ వోల్టేజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1.2 వోల్ట్స్ నుంచి 35 వోల్ట్స్ వరకు అవుట్పుట్ వోల్టేజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ని మనం అడ్జస్ట్ చేసి మనం తీసుకోవచ్చు అన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.